హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంప్యూటర్ బోర్డ్. నేను మీ రమేష్. నా లాస్ట్ వీడియోస్లో మెయిన్గా 3 వీడియోస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ కంప్యూటర్ బేసిక్స్ 5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకునే వీడియో. ఈ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇందులో కంప్యూటర్ బేసిక్స్, విండోస్, నోట్ప్యాడ్, పెయింట్, క్యాలిక్యులేటర్, ఎంఎస్ దాస్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. చక్కగా నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలో ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అలాగే అర్ధగంటలో అతి సులభంగా తెలుగులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నా థర్డ్ వీడియో వచ్చేసరికి ఎంఎస్ వర్డ్ 7.5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి డాక్యుమెంటేషన్ చేయొచ్చు. లెటర్, రెజ్యూమ్, బయోడేటా ఫామ్, క్వశ్చన్ పేపర్, మెటీరియల్ వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఎంఎస్ వర్డ్లో నేర్పిస్తాను. అలాగే స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కరికి ఎంఎస్ వర్డ్ అనేది చాలా అవసరం. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్స్ ఓపెన్ చేసి ఈ వీడియోస్ని చూడండి. అలాగే ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేశాను. 56 వీడియోలు ఇప్పటివరకు చేశాను. 57వ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. అదేంటంటే, ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ఆ టేబుల్లో గ్రిడ్ లైన్స్ ఉంటాయి కదా, గళ్ళు. ఆ అవసరం లేని గ్రిడ్ లైన్స్, అవసరం లేని గళ్ళు ఎలా డిలీట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ గ్రిడ్ లైన్ ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ శాంపుల్ టేబుల్ ఒకటి టైప్ చేసుకున్నాను. శాంపుల్ టేబుల్ ఒకటి టైప్ చేసుకున్నాను. ఏంటది? ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫుల్ నేము ఇలా టైప్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి చక్కగా గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. మనకి గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి? గళ్ళు, బ్లాక్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి నిలువుగా, హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి అడ్డంగా. ఇప్పుడు నాకు ఈ ఫుల్ నేమ్ దగ్గర ఉంది కదా, ఈ రమేష్ దగ్గర నుంచి జాషువా మేరీ దాకా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ గ్రిడ్ లైన్స్ నాకు అవసరం లేదు. ఈ స్పెసిఫిక్ గ్రిడ్ లైన్స్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి అంటే, హోమ్ మెనూలో బాటమ్ బోర్డర్లోకి వెళ్ళి నో బోర్డర్ అంటే బోర్డర్స్ అవసరం లేదు ఇలా వచ్చేస్తుంది. అసలు బోర్డర్స్ ఏమీ లేకుండా ఇలా వచ్చేస్తుంది. అంటే స్పెసిఫిక్ గ్రిడ్ లైన్స్ని నేను డిలీట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, చుట్టూ ఇది మొత్తం ఒకటే అన్నట్లుగా మనం ఎలా చెప్పాలి అంటే, చుట్టూ ఒక బ్లాక్ బోర్డర్ కావాలి, ఒక థిక్ బోర్డర్ కావాలి. ఎలా? సేమ్ రమేష్ దగ్గర నుంచి జాషువా మేరీ వరకు సెలెక్ట్ చేసి, అంటే సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి. హోమ్ మెనూలోనే బాటమ్ బోర్డర్లో థిక్ బాక్స్ బోర్డర్ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, చుట్టూ ఒక బోర్డర్ లాగా, ఒక థిక్ బోర్డర్ లాగా, ఒక బాక్స్ లాగా వచ్చేసింది. లోపల గ్రిడ్ లైన్స్ లేవు, చుట్టూ బోర్డర్ మాత్రమే ఉంది. గ్రిడ్ లైన్స్ నాకు మళ్ళీ కావాలి. పొరపాటున గ్రిడ్ లైన్స్ డిలీట్ చేశాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అంటే అండు, కంట్రోల్+Z అంటే బ్యాక్ వచ్చేస్తుంది, నార్మల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకున్నటువంటి టేబుల్లో అవసరం లేని గ్రిడ్ లైన్స్ని, స్పెసిఫిక్ గ్రిడ్ లైన్స్ని ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.